నీ పక్షాన దేవుడు ఉంటే విరోధంగా ఎవరు నిలబడగలడు? మన పక్షాన ప్రభు ఉంటే విరోధంగా నిలబడగలరా? అసలు మన కదిలించగలరా ఎవరైనా? వాడు అనుకుంటారు కదిలిస్తున్నాడని చెప్పి. వాడికి అర్థం కావట్లేదు. ఏదంటే కదిలింపబడుతున్నది వాడు. ఎందుకంటే మనల్ని ముట్టుకోవడం అంటే దేవుని కనుగుడ్డు ముట్టినట్టే. వాడికి అర్థం కావట్లేదు. ఒక దినం తెలుస్తుంది, ఒక దినం తెలుస్తుంది. అయ్య బాబోయ్, అనవసరంగా వీళ్ళ జోలికి వెళ్ళామని తెలుసుకునే రోజు వస్తుంది. తీసుకొని వస్తాడు. ఈ వాక్యం ఆన్లైన్లో వింటున్న వారికి బాగా అర్థమవుతూ ఉంటుంది. కొందరి జీవితాలలో ఇలాంటివి అనుభవిస్తూ ఉంటారు. ఇలాంటివి ఎంతో మంది బాధపడుతుంటారు. అయ్యో, నాకు ఆ నష్టం జరిగి ఈ నష్టం. దేవుని కుమార్తె ఎవరైతే లైవ్లో వింటారో చెప్తున్నాను కదా, మీరు భయపడవద్దు, దేనికి చింతించద్దు. దేవుడు మీ పక్షాన ఉన్నాడు. మిమ్మల్ని గొప్ప చేయటానికే సమస్యను అనుమతించాడు. అది మిమ్మల్ని ఉన్నత స్థితి తీసుకెళ్తారు తప్ప మిమ్మల్ని ఏమి పాడు చేయదు. భయపడకుండా ధైర్యంగా ఉన్నానని